ఎలా ఉన్నారు? The recording has started. సందేవతారస్త్వమన్యలక్ష్యం లక్ష్మీం సింహం శరణం ప్రపంచే. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కికకేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృదయే. ఓం అస్మద్గురుభ్యో నమః అస్మత్పరమగురుభ్యో నమః అస్మత్సర్వగురుభ్యో నమః. శ్రీరంగనాథ శిరగోపైతేంద్ర దృష్టం లక్ష్మీం నృసింహశతీర్థరుణేకపాత్రం శ్రీరంగవీర రఘురాట్ శిరగోపరుజ్యం వేదాంత దేశికిరీంద్రమహం ప్రపంచే. శ్రీమతే శ్రీవంశరగోపశ్రీ వేదాంత దేశికిరీంద్రమహా దేశికాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దైవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. Well, we have seen yesterday in the Vishnu Puranam how the various lokas how the jivatmas in different lokas as a sura nara tiryak stavaras. నారాయణ స్వామీజీ తెలుగులో చెప్పండి స్వామీజీ. మర్చిపోయారు, తెలుగులో చెప్పాలి కదా. నిన్న చూసాం రకరకాలైన లోకాల్లో జీవాత్మలు ఏ విధంగా దేవతలుగా ఉండొచ్చు, మనుషులుగా ఉండొచ్చు, జంతువులుగా పుట్టొచ్చు, చెట్లుగా పుట్టొచ్చు. స్వర్గలోకంలో కూడా చెట్లు ఉన్నాయి, పాతాళ లోకంలో కూడా చెట్లు ఉన్నాయి. కానీ అవి కూడా జీవాత్మలే. ఇది మనకు అందరికీ కూడా చావు అంటే చాలా భయం. చావు అంటే చాలా భయం. ఎందుకు? ఇప్పుడేమో చాలా తప్పులు చేస్తాము, చనిపోయిన తర్వాత నరకానికి పోవాలి. అక్కడ చిత్రగుప్తుడు మన ఫైల్ అంతా బయట పెడతాడు. ఆ యమధర్మరాజుకు దయ అనేది లేదు, స్ట్రిక్ట్ అంటే స్ట్రిక్ట్. ఇది తప్పు ఈ శిక్ష, ఇది తప్పు ఈ శిక్ష. ఇంకా అక్కడ బార్గెయిన్ చేయడం అంటూ ఉండదు. తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. దీనికి మనకి ఎలా తెలుస్తుందంటే, ఒకప్పుడు విష్ణు పురాణంలో చెప్తాడు, ఒక మహర్షి ఉన్నాయట, నకుల అనేటువంటి మహర్షి. ఆయన మన మీద దయదలిచి ఒకసారి ఈ నరకంలో జీవాత్మలు ఎలా కష్టపడుతున్నాయని చూడడానికి వెళ్ళాడట. అక్కడ ఉండేటువంటి రకరకాల నరకాలు చూసి భయపడ్డాడు. చాలా భయం కలిగింది, చాలా దుఃఖం కలిగింది. వెంటనే బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మను అడిగాడు, దానికి ఆ బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, నీకు ఒక చిన్న విషయం చెప్తాను వినవయ్యా. యమధర్మరాజు సర్వెంట్స్ కు జరిగినటువంటి ఒక చిన్న డిస్కషన్. రీనా వింటున్నావా? వింటున్నాను స్వామీజీ. ఇది చాలా బాగా పనిచేస్తుంది. కవిత, నువ్వు కూడా వినాలి. ఎందుకు మీ ఇద్దరిని వినమన్నా తెలిసిన? శరణాగతి తీసుకోలేదు కదా స్వామీజీ ఇప్పటి వరకు. ఇంకా మేము వావ్, శరణాగతి ఎవరికి కావాలి? ఇప్పుడు ఈ కథలో ఏమన్నా తెలిసిన, యమలోకానికి పోతే ఎలా ఉంటామో అని ఉంది, పోకుండా ఉండాలంటే మార్గం ఏంటి అని ఉంది. అది పాయింట్. ఆ యమధర్మరాజు యమదూతలకు చెప్తున్నట్ట, వినండి, జాగ్రత్తగా వినండి,
ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి. మీరు భూలోకంలోకి వెళ్ళి ఎవరినైనా ఇక్కడికి తీసుకొచ్చే ముందు ఒక్కసారి చూడండి. వాళ్ళు వైష్ణవులు అయినారంటే అటువైపు వెళ్ళనే వద్దు. వైష్ణవులు అంటే మొహాన నామాలు పెట్టుకున్న వాళ్ళు కాదని మా అర్థం. శ్రీమన్నారాయణుల వారిని నమ్ముకొని ఒక పతివ్రతలాగా జీవించే వాళ్ళు మాత్రమే వైష్ణవులు. అటువంటి వాళ్ళు వాళ్ళ నారాయణుల వారిని నమ్ముకున్నందువలన వాళ్ళకు తప్పు చేయాలంటే భయం. మానవులు అన్న తర్వాత అందరికీ తప్పుల మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, అమ్మ నాన్న ఒరేయ్ క్లాసులు కట్ చేసి సినిమాలకు పోవద్దురా, చదువుకో అంటారు. ఫ్రెండ్స్ పోతే పోయిందిరా, రేపు చదువుకుందాంలే, క్లాస్ కట్ చేసి సినిమాకి పోదామంటారు. మనకేది నచ్చుతుంది? క్లాస్ కట్ చేసి సినిమాకి పోవడమే నచ్చుతుంది. ఇక్కడ కూడా అంతే. తప్పులు చేయొద్దురా అని గొప్పవాళ్ళు చెప్తారు. ఫ్రెండ్స్ అబ్బా అవన్నీ తర్వాత చూసుకుందాంలే, ముందు రా, తిను, తాగు, ఎంజాయ్ చేద్దామంటారు. ఇక్కడ ఈయనేం చెప్తున్నాడు? యమధర్మరాజు తప్పు చేయాలని అందరికీ ఉంటుంది, కానీ ఆ వైష్ణవులు ఆ నారాయణుల వారి భయానికి పాపాలు చేయరు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, ఆ శ్రీమన్నారాయణుల వారి యొక్క రజోగుణంలో నుంచి పుట్టిన వాణ్ణి నేను. యమధర్మరాజు చెప్తున్నాడు, ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా శిక్షలు వేసేవాడిని నేను. మీరు అనుకుంటున్నారు బ్రహ్మదేవుడు ఏదో పెద్ద జడ్జి అని. కాదు, నాకు కూడా ఒక బాస్ ఉన్నాడు. నా బాస్ బ్రహ్మ, బ్రహ్మకు బాస్ నారాయణుల వారు. కానీ మిగిలిన జీవాత్మలకు అందరికీ నేను బాస్నే, కానీ వైష్ణవులకు మాత్రం కానే కాదు. నీవు వాళ్ళ ఇండ్లకు వెళ్ళవద్దు. మీరు వాళ్ళని తీసుకొచ్చారో మీ ఉద్యోగాలు పోతాయి, మా ఉద్యోగాలు పోతాయి. అప్పుడు ఆ యమదూతలు అడుగుతున్నారు, అయ్యా బాగానే ఉంది, మరి మాకెలా తెలుస్తుంది ఎవరు వైష్ణవులు ఎవరు కాదు అని? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయి, కొంచెం చెప్పమంటాడు. ఇప్పుడు చూడండి, వైష్ణవులు అంటే ఎవరు? అయ్యా, ఆ వైష్ణవులకు శత్రువులు లేరు, ఫ్రెండ్స్ లేరు. శత్రు మిత్ర సమానత్వం అని చెప్తాడు. ఎవరన్నా వచ్చి వాళ్ళని తిట్టారనుకో, కృష్ణార్పణం, ఈ పిచ్చి వాళ్ళు ఎందుకో ఇలా తిట్టున్నారు, వీళ్ళకి ఎంత కర్మ వస్తుందో, నారాయణ క్షమించు అనుకుంటారంతే. ఎవరన్నా వచ్చి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని వచ్చారనుకో, ఎందుకు ఈ ఫ్రెండ్స్, జీవితం ఉన్నంత వరకే కదా, శాశ్వతంగా ఉండే ఫ్రెండ్ ఒక్క నారాయణుల వారే కదా అని అనుకుంటారు. వాళ్ళకి ఎవరితోటి ఫ్రెండ్షిప్ లేదు, ఎవరితోటి విరోధము లేదు. తర్వాత వాళ్ళు చేయాల్సినటువంటి ధర్మాలను తప్పకుండా చేస్తారు. భగవంతుడు వాళ్ళకి ఏది ఇస్తే దాంతోటే బతుకుతారు. అంతేకాని ఇంకొకళ్ళ డబ్బు కానీ, ఇంకొకళ్ళ భార్యలు కానీ, ఇంకొకళ్ళ భర్తలు కానీ, ఇంకొకళ్ళ ఇల్లు కానీ అవేవి కోరుకోరు. అంతేకాదు, ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ ఈరోజు మూడు బాగలేదు, దేవుడికి జపం చేయను, ఈరోజు మూడు బాగలేదు, భగవంతుడికి ఆరాధన చేయను అనేటువంటిది లేనే లేదు. కష్టాలు కలిగాయి, ఏడుస్తారు కాసేపు, కానీ లేచి భగవంతుడికి జపం చేయాలి, లేచి భగవంతుడికి పూజ చేయాలి అనే మాట ఏనాడు మర్చిపోరు. ఆ నారాయణుల వారిని ఎలా ఆరాధిస్తారు? ఒట్టి ఫిజికల్ ఆరాధన కాదు, మనస్సులోనూ వాళ్ళ చింతన నారాయణే, త్రికరణ శుద్ధి. వాళ్ళ నోట్లో నుంచి వచ్చేవి నారాయణుల వారి గురించే, వాళ్ళు చేసే పనులు నారాయణుల వారి గురించే. శ్రీమన్నారాయణుల వారు పరమ పవిత్రమైనటువంటి వాడు. మానవులం ఎన్నెన్నో తప్పులు చేస్తుంటాం. అటువంటి శ్రీమన్నారాయణుల వారు శుద్ధ సత్వంలో ఉండేటువంటి ఆయన. ఒక్కసారి వీళ్ళపై ఆయన నమ్ముకోనున్నాము అని ప్రమాణం చేస్తే వాళ్ళ హృదయాలలో తప్పకుండా ఉంటాడు.
ఏ విధంగా ఉంటాడు? ఒక పెద్ద చెట్టు ఉన్నదనుకోండి. ఆ చెట్టు మొదట్లో ఒక చిన్న మొలకలాగే వచ్చింది. ఆ మొలక కూడాను మీకు గుర్తుందా? పాత రోజుల్లో పంట పండించాలంటే ముందు పొలాన్ని దున్నుతారు. వ్యవసాయం చేస్తారు. అంటే ఆ మట్టిని రాయిలాగా గట్టిగా ఉంటే అందులో విత్తనాలు వేయడం మనకడం కుదరదు. ఆ మట్టి గూడా కొంచెం కదిలించి కొంచెం మెత్తగా, మృదువుగా ఉండేటట్టు చేసి అప్పుడు విత్తనాలేస్తారు. అప్పుడు పెరుగుతాయి. కానీ ఒకసారి చెట్టు వచ్చిన తర్వాత ఆ భూమి దాని చుట్టూరు ఎంత రాయిలాగా అయిపోయినప్పటికిని ఏం పర్వాలేదు పెరుగుతుంది. అదే విధంగా మనం ఒక్కసారి గనక మన మనస్సును పవిత్రం చేసుకొని ఆ శరణాగతి అనేది చేస్తే ఆ భగవంతుడు మన హృదయాలలో తప్పకుండా వచ్చి ఉంటాడట. మరి కొంతమంది చాలా మంచిగా ఉంటారు. ఎందువల్ల ఉంటున్నారు? వాళ్ళకు ఎవరైతే మంచిగా ఉన్నారో వాళ్ళ మీద ఆ నారాయణుల వారి దయ అంత ఉన్నదట. ఆయన చెప్తున్నాడు, ఈ విధంగా ఉండేటువంటి వైష్ణవులు ఆ నారాయణుల వారి దయకు ఎప్పుడూ పాత్రులేను. తర్వాత వాళ్లకు రోజు పూజ, పూజ, భగవంతుడు ధ్యానం ఇవి తప్పకుండా జరుగుతుంటాయి. ఇంకొకళ్ళ డబ్బు కానీ, ఇంకొకళ్ళ భార్య పిల్లలను కానీ, ఇంకొకళ్ళ భర్తలను కానీ ఎవరు కోరుకోరు. నీవాడు నావాడు అని లేదు. ఎవ్వరు వచ్చినా వాళ్ళందరితోటి సమానంగానే ఉంటారు. శంఖ చక్ర గదా పద్మాలతో ఉండే శ్రీమన్నారాయణుల వారిని ఎప్పుడూ కూడాను ఆ మనస్సులో ధ్యానం చేస్తూనే ఉంటారు. వాళ్ళు హింస అనేది చెయ్యనే చెయ్యరు. అహింసను తప్పకుండా పాటిస్తారు. అబద్ధాలు చెప్పరు. ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ నారాయణుల వారిని వదిలిపెట్టడు. ఎవరైతే ఆయన నమ్ముకొని ఉంటారో అప్పుడు ఆ నారాయణుల వారికి వారి మీద దయ కలిగి ఎప్పుడు వాళ్ళ మీద అంత కరుణ చూపిస్తూనే ఉంటాడు. అందువల్ల ఆ విధంగా ఉండేటువంటి వైష్ణవులను మీరు ఇక్కడికి తీసుకొని రావద్దు. నరకానికి పోకుండా ఉండాలి అంటే వాళ్ళు ఆ నారాయణుల వారిని నమ్ముకొని శరణాగతి చేసి ఉంటారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావద్దు. వస్తే మీరు తీసుకొచ్చారు, మీ ఉద్యోగాలు పీకేస్తాడు, నా ఉద్యోగము పోతుంది అంటాడు. అప్పుడు ఆ యమధర్మరాజు యొక్క సర్వెంట్స్ లో ఒకతని పేరు భీష్మ అని అతను. అటువంటి వ్యక్తికి యమధర్మరాజు స్వయంగా ఉపదేశం చేస్తాడు. ఆ భీష్మ అనేవాడు ఈ భీష్ముడు కాదు, అక్కడ కూడా చాలా మంది పేర్లు ఉండొచ్చు కదా. ఆ యమధర్మరాజు యొక్క సర్వెంట్స్ లో ఉండేటువంటి ఒక సర్వెంట్ పేరు భీష్మ. ఆయన వాడికి ఆ విధంగా చెప్పాట. కాబట్టి మీరు ఎవరైనప్పటికీ నరకానికి పోకుండా ఉండాలి. కుంభీపాక నరకం, అసిపత్ర నరకం, రౌరవాది నరకాలు వాటిల్లో పడకుండా ఉండాలి అంటే వాళ్లకు నరక భయం లేదు. తర్వాత మళ్ళీ మైత్రేయుడు అడుగుతాడు, సరేనయ్యా, నారాయణుల వారిని ఎవరైనా నమ్ముకొని ఉన్నారనుకో, అటువంటి వాళ్ళకి ఏమి గతి కలుగుతుంది అది చెప్పండి అంటాడు. దానికి ఈ పరాశర మహర్షి ఇంకోటి చెప్తాడు, అయ్యా ఇటువంటి ప్రశ్నే ఒకప్పుడు ఇక్ష్వాకు వంశంలో ఒక మహారాజు పుట్టాడు, సగర అనేటువంటి ఆయన. ఈ సగర అనేటువంటి మహారాజు ఒక మహర్షి ఔర్వ అనేటువంటి మహర్షిని ఇదే ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు?
అయ్యా మీరు మహాత్ములు, ఔర్వులు, మహర్షులు, నాకు ఒక చిన్న విషయం అర్థం కాలేదు. శ్రీమన్నారాయణుల వారి యొక్క ఆరాధన యొక్క గొప్పతనం ఏంటి? ఆ శ్రీమన్నారాయణుల వారి ఆరాధన చేస్తే ఏం ఫలితం కలుగుతుంది? అంటే ఇప్పుడు మనం ఒక్కొక్క పూజ చేస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుందని చెప్తాం కదా. ఈ మాధవుడి ఆరాధన చేస్తే వచ్చే ఫలితం ఏంటి? దానికి చెప్తాడు, అయ్యా ఎవరైతే ఆ శరణాగతి చేస్తారో ఆ నారాయణుల వారు ఈ బ్రతికి ఉన్నంత వరకు వాళ్లకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సంసారాన్ని జరిపించి, అది అయిన తర్వాత పునరావృత్తి రహితం అయినటువంటి పరమపదాన్ని ఇస్తాడయ్యా. పరమపదాన్ని ఇస్తాడు. పరమపదం అంటే మోక్షం. మేము శరణాగతి చేశామని వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలు మానుకోరు. శరణాగతి చేసినప్పటికీ వాళ్ళు ఇంకా సంధ్యావందనం అది చేస్తూనే ఉంటారు. చనిపోయిన వాళ్ళకు పితృకార్యాలు అవి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు గనక చేయకపోతే మిగిలిన లోకం కూడా వాళ్ళు చేయలేదు మేమెందుకు చేయాలి అనేటువంటి వస్తుందని లోకం కోసమైనా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఈ శ్రీహరి నారాయణ అంటే ఎవరయ్యా అంటే, మీరు గనక యజ్ఞాలు చేసినప్పటికీ ఆ యజ్ఞానికి భోక్తగా అంటే ఆ యజ్ఞానికి మూల పురుషుడిగా యజ్ఞంలో మనం చేసినటువంటి ఆహుతులన్నీ ఆరగించేటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడే. ఎవరైనా జపం గనక చేస్తున్నారంటే ఆ జపం ఎవరి మీద చేయాలి? ఏవేవో జపాలు ఉన్నాయి కదా, ఆ నారాయణుల వారి మీద చేసిందే జపం అవుతుంది. తర్వాత ఎంతో మంది దేవీ దేవతలు ఉన్నారు కదా, వీళ్ళకందరికీ స్వాతంత్రం లేదు. కానీ ఆ శ్రీమన్నారాయణుల వారికి ఒక్కడికే సర్వస్వతంత్రుడు. సో మాధవుడికి ఆరాధన చేసేవాళ్ళు అసత్యాలు చెప్పరు, అబద్ధాలు చెప్పడానికి భయపడతారు, తప్పు చేయడానికి భయపడతారు. మంచి వాళ్లకు ఎప్పుడూ కూడాను వాళ్ళు అపకారం చెయ్యాలి అని అనుకోరు. దేవ ద్విజ గురు సేవ తప్పకుండా చేస్తుంటారు. ఆ విధంగా ఎవరైతే భాగవత ఆరాధన చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళంటే ఆ నారాయణుల వారికి అంత ఇష్టమయ్యా. వాళ్ళ కోసం ఆ నారాయణుల వారు ఏమైనా చేస్తాడు. ఎవరైతే ఆయన్నే నమ్ముకొని ఆయన్నే పరదైవంగా భావించి ఆయన తప్ప వేరే దిక్కు లేదు అనేటువంటి భావనతో ఉంటారో అటువంటి వాళ్ళు చేసిన పూజలను ఆయన తప్పకుండా స్వీకరిస్తాడు. అదే భగవద్గీతలో చెప్తాడు, యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఆయన్నే నమ్ముకొని ఉండేటువంటి వ్యక్తులు ఆయనకు ఏమీ లేకపోతే ఒక తులసి దళం పెట్టిన, ఒక్క చిన్న పువ్వు పెట్టిన, ఒక్క చిన్న పండు పెట్టిన, ఏమీ లేకపోతే ఒక గ్లాస్ నీళ్లు పెట్టిన ఆయన సంతోషంగా స్వీకరిస్తారని భగవద్గీతలో చెప్పినట్లే ఇక్కడ చెప్తున్నాడు. ఆయన్నే నమ్ముకున్న వాళ్ళు ఏ విధమైన పూజలు చేసినా అంటే ఆ భగవంతుడి గురించి ఎటువంటివి అర్పణ చేసినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడయ్యా. మళ్ళీ సాగరడుతాడు, స్వామి మీరు అన్నిటికీ వర్ణాశ్రమ ధర్మాలు అంటారే, ఆ వర్ణాశ్రమ ధర్మాల గురించి ఇంకొకసారి చెప్పండి అయ్యా అంటాడు.
ఇక్కడ ఔర్వ అనేటువంటి మహర్షి చెప్తున్నాడు, బ్రాహ్మణుడు అంటే ఎలా ఉండాలి అంటే డబ్బుల కోసం యజ్ఞాలు చేయకూడదు, జీతం తీసుకొని వేదాలవి చెప్పకూడదు, వాడు ఎవరు పిలిచినప్పటికీ స్వామి మాకు ఈ పూజ కావాలి తప్పకుండా చేయిస్తానని చేయించాలి. అంతేకాని స్వామి మా అమ్మాయి పెళ్లి చేయించండి, ఓకే ముందు 2 లక్షలు కట్టండి అని అడగకూడదు. తప్పకుండా చేయిస్తాను అని ఆ పెళ్లి చేయించి ఆ తర్వాత వాళ్ళు గనక ఏమైనా సంభావన అంటే ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చినటువంటి గిఫ్ట్ దాన్ని మాత్రమే స్వీకరించాలి. అంతేగాని ఏది కూడా డిమాండ్ చేయకూడదు. జీవహింస అనేది అస్సలు చేయకూడదు. భగవంతుడి దయ వల్ల ఏది కలిగినప్పటికీ దాన్నే స్వీకరించాలి, అంతేకాని ఇది కావాలి అనే కోరిక ఉండకూడదు. అదే విధంగా సంసార ప్రక్రియ కూడాను ధర్మబద్ధంగానే ఉండాలి. ఆ విధంగా ఉన్నవాళ్ళు వాళ్ళను మాత్రమే బ్రాహ్మణులు అంటారు. తర్వాత క్షత్రియులు అంటే ఎలా ఉండాలి అంటే క్షత్రియులు కూడా యజ్ఞాలు చేయవచ్చు, క్షత్రియులు కూడా వేదాన్ని చదువుకోవచ్చు, క్షత్రియులు ముఖ్యంగా దానం అనేది చేయాలి, ధర్మంగానే ఉండాలి. జన్మరీత్యా కాకుండా కర్మరీత్యా ఉన్నటువంటి బ్రాహ్మణులను సేవించాలి. తన రాజ్యంలో ఉండే ప్రజలందరినీ తన సొంత పిల్లల్లాగానే చూసుకోవాలి. వైశ్య కర్మ అంటే ఏంటి అంటే ధర్మ పద్ధతిలోనే డబ్బు సంపాదించాలి, ధర్మ పద్ధతిలోనే క్రయ విక్రయాలు చేయాలి. అంటే వస్తువులు కొనడం వస్తువులు అమ్మడం ధర్మ పద్ధతిలోనే, ధర్మ పద్ధతిలోనే డబ్బును కూడబెట్టాలి. దానికి తగ్గ విధంగా వ్యాపారం చేయవచ్చు, లేదా ఆవులను పోషించవచ్చు. వైశ్యులకు కూడాను యజ్ఞోపవీతం ఉండాలి, వాళ్ళు కూడాను వేదాధ్యయనం చేయవచ్చు. ఆ తర్వాత మిగిలిన వాళ్లకు సేవ చేయడమే ధర్మంగా పెట్టుకున్న వాళ్ళను చతుర్థ వర్ణం వారు అంటారు. ఈ 4 వర్ణాల వారు ఎవరికైనా దానం చెయ్యాలి అంటే పాత్రను ఎరిగి దానం చెయ్యాలి. ఈ వ్యక్తి మంచి వ్యక్తేనా, ఈ వ్యక్తికి మనం ఈ దానం ఇస్తే ఇది సద్వినియోగం అవుతుందా, లేదు ఈ వ్యక్తి దీన్ని దుర్వినియోగం చేస్తాడా అనేటువంటి విచక్షణ కలిగి సద్వినియోగం చేసేటువంటి వ్యక్తులకు మాత్రమే దానం చేయాలి. తర్వాత సత్యం నిజం చెప్పడం, అహింస జీవహింస చేయకుండా ఉండడం, అవంచకత్వం ఎవ్వరిని మోసం చేయకుండా ఉండడం, ఇవి అందరికీ కూడా సామాన్య ధర్మాలే. వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఈ ధర్మాలు అందరికీ ఒకటే. సత్యం వద ధర్మం చర, ఇవన్నీ కూడా అందరికీ ధర్మాలే. ఇందులో ఒకళ్ళకు ఉన్నాయి ఒకళ్ళకు లేవని లేదు. సత్యమే చెప్పాలి, హింస చేయకూడదు, వంచన చేయకూడదు, మోసం చేయకూడదు. అదే విధంగా సత్వ రజ స్తంభ గుణాలు దాటి
ఈ మూడిటి కన్నా గొప్పది శాంత గుణం అని ఉంది. ఆ శాంత గుణంతోటే ఉండాలి. ఇంకా ఆశ్రమ విషయాలకు వస్తారా, మొదటి 3 వర్ణాలకు ఉపనయనం అనేటువంటిది మస్ట్. ఉపనయనం అయిన తర్వాత మగ పిల్లలకు వేదాధ్యయనం తప్పకుండా జరిపించాలి. గురువు దగ్గరనే ఉండాలి. ఎవరైనా విద్య నేర్చుకోదలుచుకున్న వాళ్ళు గురువు దగ్గరకు వచ్చి ఆ గురువుకు నమస్కారం చేసి, నన్ను మీ స్టూడెంట్ గా చేర్చుకోండి, మీరు నేర్పినవి నేర్చుకుంటాను, ఏనాడు మీ మాట కాదన్ను, నా యొక్క నిత్య కార్యక్రమాలు తప్పకుండా చేస్తాను అని చెప్పినటువంటి వాళ్ళని మాత్రమే బ్రహ్మచారులు అంటారు. ఈ బ్రహ్మచారులకు స్నానం కానీ, సంధ్య కానీ, జపం కానీ తప్పకుండా జరుగుతూనే ఉండాలి. వేదాధ్యయనం. గురువు గారి దగ్గర ఉన్నప్పుడు భిక్షలో వచ్చినటువంటి బియ్యాన్ని తీసుకొచ్చి గురువు గారికి ఇస్తే, ఆ గురువు గారి ఇంట్లో ఉండేటువంటి వంట వాళ్ళు, ఆయన భార్య కావచ్చు, వంట వాళ్ళు కావచ్చు, వాళ్ళు వండి పెట్టినటువంటి భోజనమే తినాలి, బయట తినకూడదు. ఆ గురుకులంలో ఉండేటప్పుడు పెట్టిన భోజనానికి ఈ భోజనం బాగలేదు, ఈ కూరలో రుచి లేదు, ఈ పప్పులో రుచి లేదు అని ఈ విధంగా రుచులు చూడకూడదు. అది భగవంతుడికి నివేదనమైంది, తిని తీరాల్సిందే. బ్రహ్మచర్యం అయిన తర్వాత, అధ్యయనం పూర్తయిన తర్వాత వాళ్ళ శక్తికి అనుగుణంగా ఆ గురువుకి ఏదో కొంచెమైన దక్షిణ సమర్పించి ఇంటి మార్గాన్ని పట్టి వివాహం చేసుకొని గృహస్థ ధర్మాన్ని జరపాలి. గృహస్థ ధర్మం కదా అని అన్యాయంగా డబ్బు సంపాదించకూడదు. ఒక వస్తువు ఖరీదు 10 రూపాయలు ఉంటే మహా ఉంటే 20 రూపాయలకు అమ్మవచ్చు, అంతేకాని 100 రూపాయలకు అమ్మి ప్రజలను మోసం చేసి లాభాలు తీసుకోకూడదు. గృహస్థుడిగా ఉన్నవాడు ధనార్జన ధర్మ ప్రకారంగానే చేయాలి. అందుకనే ధర్మ అర్థ కామాలలో మొదట ధర్మం చెప్పాడు. ధర్మంగా జీవించడం, ధర్మంగా అర్థం సంపాదించడం, ధర్మంగా కోరికలు తీర్చుకోవడం. సో ధర్మ మార్గాన ఉన్నప్పుడే గృహస్థాశ్రమం పవిత్రమవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు యజ్ఞాలు పూజలు చేసి దేవతల రుణం తీర్చుకోవాలి. కనీసం ఒక్క కొడుకైనా జన్మనిచ్చి పితృ రుణం తీర్చుకోవాలి. ప్రతిరోజు భూతగణాలకు కొంచెమైన బియ్యం కానీ అన్నం కానీ బయట బలిగా సమర్పించి భూత రుణం తీర్చుకోవాలి. గృహస్థుగా ఉన్నటువంటి వాడు ఎవరి ఇంటికి వచ్చినా భోజనం పెట్టాలి. బ్రహ్మచారి వచ్చినా పెట్టాలి, సన్యాసి వచ్చినా పెట్టాలి, తీర్థయాత్రలు చేసేవాళ్ళు వచ్చినా భోజనం పెట్టాలి.
ఎవరైనా ఆకలితోటి మన ఇంటికి వచ్చినప్పుడు, ఆకలితో ఉన్నవాళ్ళు, వాళ్ళకి గనక మనం అన్నం గనక పెట్టకుండా గనక పంపిస్తే అటువంటి ఇంట్లో మహాలక్ష్మి ఉండదు. ఇవన్నీ గృహస్థ ధర్మాలు. ఆ తర్వాత పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత, తన బాధ్యతలు తీరిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు భార్య భర్త ఇద్దరు కూడాను వానప్రస్థాశ్రమాన్ని చేయాలి. వానప్రస్థాశ్రమంలో ఉన్నప్పుడు అప్పుడు కూడాను భార్య భర్త పక్కనే ఉండవచ్చును, కానీ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. సాత్వికమైన ఆహారమే తీసుకోవాలి. వానప్రస్థంలో ఉన్నప్పుడు కూడాను గృహస్థాశ్రమం ధర్మాలు పాటించాలి. అంటే వారు చేయాల్సిన పితృతర్పణాలవి సరిగ్గా చేస్తూనే ఉండాలి. వానప్రస్థంలో ఉన్న వాళ్ళు అగ్నిహోత్రం కూడా చేయవచ్చును. ఆ తర్వాత సన్యాస ధర్మాలు. సన్యాస ధర్మాలలో పుత్ర కళత్ర మిత్రాది సంబంధాలు పెట్టుకోకూడదు. సన్యాసం తీసుకోక ముందున్నటువంటి భార్య వాళ్ళతో మళ్ళీ సంబంధాలు పెట్టుకోవడం, పిల్లలతోటి మళ్ళీ సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం, ఇటువంటివి ఏమీ చేయకూడదు. తన పేరు మీద ఎటువంటి ఆస్తిపాస్తులు ఉంచుకోకూడదు. నాకు ఈ ఇల్లు కావాలి, నాకు ఈ డబ్బు కావాలి అనేటువంటి ఆలోచన సన్యాసికి ఉండనే కూడదు. ఎవరు వచ్చి తనను ఆశ్రయించినా వారికి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూనే ఉండాలి. ఆకలి అయినప్పటికీ నిషిద్ధమైనటువంటి వాటిని భోజనం చేయకూడదు. దాహం అయినప్పటికీ నిషిద్ధమైనటువంటి పానీయాలు తీసుకోకూడదు. ఎవ్వరితోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు. ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే సన్యాస ధర్మాన్ని సరిగ్గా పాటించిన వాళ్ళు అవుతారు. భిక్షంతోటే జీవించాలి. సన్యాసికి పెట్టేటువంటి భోజనాన్ని భిక్ష అంటారు. వారు తినేటువంటి తిండి కూడాను తన యొక్క హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు నివేదనగానే తీసుకోవాలి. అంతేగాని ఆకలి అవుతున్నది అని భోజనం చేయకూడదు. ఎవరు తనను ఆశ్రయించి వచ్చిన మొగ ఆడ తేడా చూపించకుండా, వర్ణాశ్రమ విచక్షణ చూపించకుండా అందరికీ ఆ మోక్ష మార్గాన్ని చూపించేవాడే సన్యాసి అవుతాడు. గృహస్థులైన వాళ్ళు పుట్టిన బిడ్డలకు పుణ్యావచన నామకరణాలు తప్పకుండా చేసి తీరాలి. పుట్టిన బిడ్డలకు పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పేర్లు పెట్టాలి. అర్థం పర్థం లేని పేర్లు పెట్టకూడదు. అపశబ్దం ఉండేటువంటి పేర్లు పెట్టకూడదు. అమంగళకరమైన పేర్లు పెట్టకూడదు.
ఏదో కావాలని పెద్ద పేర్లు పెట్టకూడదు. పేర్లు పెట్టేటప్పుడు కష్టమైనటువంటి అక్షరాలతో పెట్టకూడదు. ఆ మాటని మరీ సులభంగా ఉండే పేరు పెట్టకూడదు. సాధారణంగా ఉండేటువంటిది భగవత్పరమైన పేరును పెట్టడమే శ్రేష్టమైనటువంటిది. ఉపనయనం అయిన తర్వాత వేదాన్ని నేర్చుకొని వెళ్ళేటువంటి విద్యార్థులు సద్గురువును ఆశ్రయించాలి. వేదాధ్యయనం పూర్తయిన తర్వాత చదువు చెప్పినటువంటి గురువు గారికి సేవ చేయాలి. ఆ విధంగా ఉన్న వాళ్ళు మాత్రమే బ్రహ్మచర్యాన్ని పాటించిన వాళ్ళు అవుతారు. వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకోవడానికి తప్పు లేదు. ఆ వివాహం చేసుకునేటప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అందచందాలు, ధనం ఇవి కాదు చూడాల్సింది. వాళ్ళ యొక్క గుణం ఎటువంటిది అనేది తెలుసుకొని గుణవంతుడు అయినటువంటి వ్యక్తినే భర్తగా పొందాలి. గుణవంతుడు అయినటువంటి ఆమెనే భార్యగా స్వీకరించాలి. అదే విధంగా గుణగణాలు సరిగ్గా లేనటువంటి వాడికి పిల్లని ఇవ్వకూడదు. గుణగణాలు సరిగ్గా లేనటువంటి అమ్మాయిని ఇంటికి తెచ్చుకొని కూడా కూడదు. ఆ విధంగా ఉన్నప్పుడే గృహస్థాశ్రమం పావనమవుతుంది. 4 ఆశ్రమాలు చెప్పినప్పటికీ బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం వీటిల్లో గృహస్థులుగా ఉన్నప్పుడే కొన్ని మంచి కార్యాలు చేయడానికి వీలవుతుంది. గృహస్థుగా ఉన్న వాళ్ళు మాత్రమే అతిథి సత్కారం చేయడానికి వీలవుతుంది. బ్రహ్మచారులకు భోజనం పెట్టడం వీలవుతుంది. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మచారులకే కాదు సన్యాసులకు కూడా భిక్ష పెట్టడానికి వీలవుతుంది. ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తులు ఇవన్నీ చాలా కష్టం కానీ విష్ణు పురాణంలో చెప్పాడు. ఈ మధ్య ఇళ్ళు కట్టుకుంటూ అందరూ వాస్తు 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 అని అడుగుతారు. ఎంతసేపటికి తూర్పు వైపు డోర్ ఉండొచ్చా, ఉత్తరం వైపు డోర్ ఉండొచ్చా ఇవే అడుగుతారు. కానీ వాస్తు శాస్త్రంలో ఇవి కాక ఎన్నో నియమాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్తే మీకు ఇల్లు కష్టం అవుతుంది. మీ ఇళ్ళు పడగొడతారో తెలియదు, రీమోడల్ చేయాలో తెలియదు. కాబట్టి అవన్నీ వద్దులేండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విష్ణు పురాణం చదవండి, లేదంటే దగ్గరికి రండి, అప్పుడు చెప్తాను. అదే విధంగా గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఎవ్వరికి కూడా కష్టం కలిగించకూడదు.
తర్వాత మగవాళ్ళ గనకైతే ఎప్పుడు స్నానం చేసినా తలకు స్నానం చేయాలి. ఎస్పెషలీ సంధ్యావందనం చేసేటువంటి వ్యక్తులు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు శిరస్నానమే చెయ్యాలి. అదే విధంగా ధర్మాన్ని పాటించేటువంటి వ్యక్తి తను భోజనం చేసే ముందు ఒక్కసారి బయటకు వచ్చి ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నారా, పరాయి ఊరి వాళ్ళు ఉన్నారా, ఆకలితో ఉన్న వాళ్ళు ఉన్నారా అని అనౌన్స్ చేసి మరి ఎవరైనా పరాయి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు బాటసారులు అంటారు, ట్రావెలర్స్, అన్నం లేని వాళ్ళు, పేదవాళ్ళు, అటువంటి వాళ్ళకు ముందు భోజనం పెట్టిన తర్వాతనే తను భోజనం చేయాలి. తన ఇంటికి గెస్ట్ గా వచ్చిన వ్యక్తికి వాళ్లకు ముందు భోజనం పెట్టకుండా ఏ పాపిష్టి వాడైతే గెస్ట్ కు అన్నం పెట్టకుండా తను తింటాడో, ఇంటికి వచ్చిన వాళ్ళకు ముందు భోజనం పెట్టిన తర్వాతనే తినాలి. అలా కాకుండా వచ్చిన వాళ్ళకు పెట్టకుండా ముందు తను గనక తిన్నాడంటే అటువంటి వాళ్ళు రౌరవం అనేటువంటి నరకానికి పోతారు. ఎవరైతే అన్నదానం చేస్తారో వాళ్లకు సకల సంపదలు భగవంతుడు ప్రసాదిస్తాడు. అన్నం తినే ముందు ధర్మంగా ఉండేటువంటి వ్యక్తులు ఆహుతులతోటి ముందు తన అంతరాత్మకు నివేదన చేయాలి. ఎవరైనా భోజనం చేసే ముందు ఈ తినేటువంటి పదార్థాలు నిషిద్ధమైనవా అని ఆలోచించాలి. ఈ తినేటువంటి పదార్థాలు భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణ వారికి నివేదన అయినాయా అని తెలుసుకునే భోజనం చేయాలి. ఈ విధంగా వర్ణాశ్రమ ధర్మాలను విష్ణు పురాణంలో మనకు చాలా విపులంగా చెప్పాడు. మనం గనక నిద్రపోయేటప్పుడు ఏ విధంగా పడుకోవాలి అంటే తూర్పున తల ఉండి పడమటికి కాళ్ళు ఉండేటట్టుగా పడుకోవచ్చు. తూర్పున తల ఉండి పడమటకు కాళ్ళు ఉండే విధంగా పడుకోవచ్చు. లేదా దక్షిణం వైపు తల ఉండి ఉత్తరం వైపు కాళ్ళు ఉన్న విధంగా పడుకోవచ్చు. కాకుండా పడమటి వైపు తల పెట్టుకుంటే సూర్యుడు పొద్దున్నే తూర్పు వైపు ఉదయిస్తాడు. సూర్యోదయానికి ముందు కనుక లేవకపోతే ఉదయించే సూర్యుడికి మన కాళ్ళు చూపించగలుగుతుంది, ఆ మహాపాపం కలుగుతుంది. అదే విధంగా దక్షిణం వైపు తలపెట్టుకుంటే ఉత్తరం వైపు తలపెట్టుకుంటే చూచేటువంటి నిద్ర లేచిన దక్షిణం వైపు చూస్తాము. యమధర్మరాజు వైపు చూడడం అరిష్టానికి కారణం. కాబట్టి పడుకునేటప్పుడు తల తూర్పు వైపున ఉండి కాళ్ళు పడమటి వైపుకు ఉండేటట్టుగాను, లేదా
తల దక్షిణం వైపు ఉండి కాళ్ళు ఉత్తరం వైపు ఉండే విధంగానూ పడుకోవాలి. అదే విధంగా భార్యాభర్తలకు కూడాను ఎన్నెన్నో రెస్ట్రిక్షన్స్ చెప్పారు. అవన్నీ వింటే మీరు చాలా కష్టపడతారు. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఒక మెసేజ్ పంపించండి. వాళ్ళకి మాత్రమే విష్ణు పురాణంలో ఉండేటువంటి గృహస్థ ధర్మాలను విపులంగా చెప్పడానికి వీలవుతుంది. అన్నీ చెప్పి ఆచరించకపోతే మనస్సులో గిలి పెట్టుకొని ఇంకా బాధ ఎక్కువవుతుంది. అదే విధంగా మనం ఎవరితోనన్నా ఫ్రెండ్స్ గా ఉండాలి అంటే ముందు వాళ్ళు ఎటువంటి ఫ్రెండ్స్ అనేది ఆలోచించండి. వాళ్ళు ధర్మంగా ఉన్నారా? వాళ్ళకు దొంగ వ్యాపారాలు ఉన్నాయా? వాళ్ళకు జారత్వం చోరత్వం ఉన్నాయా? వాళ్ళు ఎప్పుడు సత్యమే చెప్తారా? వారి ఇంట్లోనైనా వాళ్ళు ధర్మాన్ని పాటిస్తున్నారా? అటువంటి వాళ్ళతోనే ఫ్రెండ్స్ చెయ్యాలి. అంతేగాని కనిపించిన ప్రతి ఒక్కళ్ళతోటి ఫ్రెండ్ అని ఎగరకూడదు. అదే విధంగా సూర్యుడు ఉదయించేటప్పుడు సూర్యుడు అస్తమించేటప్పుడు నిద్రపోకూడదు. అదే విధంగా ఇవన్నీ చాలా కష్టాలు. ఎప్పుడు కూడా జుట్టు విరపోసుకొని ఆలయాలకు రాకూడదు. నెయ్యమైన కయ్యమైన వియ్యమైన ధర్మంగా ఉండే వ్యక్తులతోనే ఉండాలి. ఆ విధంగా ధర్మాన్ని పాటించేటువంటి వాళ్లకు సావు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను నేల మీదనే పడుకోబెట్టాలి. ఉత్తరం వైపు తల పెట్టి దక్షిణాన్ని చూస్తూ విధంగా పడుకోబెట్టాలి. ఆ వ్యక్తికి ఇంకా ప్రాణం పోలేదు. ఆ ప్రాణం పోకముందే ఆ వ్యక్తి చేత గోదానం చేయించాలి.
ఎవరైనా ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్లకు అచ్యుత, అనంత, గోవింద అని ఆ యొక్క హరినామాలను చెప్పాలి. వీలైతే వాళ్ళ చేత చెప్పించాలి. చనిపోయిన వారికి తిలోదకాలు, పిండోదకాలు తప్పకుండా చేయాలి. ఆ తర్వాత ఎవరికైనప్పటికీ ఇంట్లో ఎవరైనా కనుక చనిపోతే వారు ఆచరించేటువంటి వర్ణాశ్రమ ధర్మాన్ని బట్టి స్ట్రిక్ట్ గా ఆర్థడాక్స్ గా ఉండేటువంటి వాళ్ళకైతే 10 రోజులు, క్షత్రులకైతే 12 రోజులు, వైశ్యులకైతే 15 రోజులు, కూలి పనులు చేసుకునే వాళ్ళకైతే 1 నెల రోజుల పాటు ఉంటుంది మృతాశౌచం. మృతాశౌచం తీరిన తర్వాత సపిండీకరణం చేసి తీరాలి. చనిపోయినప్పటి నుంచి 1 సంవత్సరం వరకు ప్రతి నెల వారికి మాసికాలు జరిపించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరము ఆ చనిపోయిన రోజున పితృకార్యాలు నెరవేర్తించాలి. అదే విధంగా పితృకార్యాలు చేసేటప్పుడు దుర్మార్గులను, ఆచార వ్యవహారాలు లేని వాళ్ళను, అటువంటి వాళ్లకు భోజనం పెట్టి కూడా ప్రయోజనం లేదు. తర్వాత శ్రాద్ధ కర్మలు చేసేవాళ్ళు పితృ పితామహ ప్రపితామహాదులకు గోత్రనామాదులు చెప్పి వీలైతే 3 భోక్తలుగా పెట్టి పూజ చేసి సంవత్సరిక తిథులను నిర్వర్తించాలి. తర్వాత శ్రాద్ధ కర్మలకు శ్రాద్ధ కర్మ చేసేటువంటి వ్యక్తులు బియ్యంతో కానీ, గోధుమలతో కానీ, మినుములతో కానీ పెసరతో కానీ వంట చేయించాలి. అదేవిధంగా శ్రాద్ధ కర్మల్లో కందిపప్పు వాడకూడదు, అలచందలు వాడకూడదు, మునగకాయలు వాడకూడదు, ఉల్లిపాయలు వాడకూడదు, ముల్లంగి వాడకూడదు. నిషిద్ధమైనటువంటి పదార్థాలను వాడకూడదు. గోంగూర వాడకూడదు.
బచ్చలి కూర వాడకూడదు శ్రాద్ధ కార్యములకు. అదే విధంగా అహింస పరమధర్మం అనేటువంటి మాటలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రహ్లాదుడు మొదట్లో ఎంతో గొప్పవాడు. కానీ పట్టాభిషేకం అయిన తర్వాత నరసింహస్వామి యొక్క కరుణా కటాక్షం కలిగి హిరణ్యకశిపుని వధించిన తర్వాత ప్రహ్లాదుడికి ఇంద్రాది దేవతల మీద కోపం వచ్చింది వారు చేసిన తప్పుల వల్ల. ఆ విధంగా ప్రహ్లాదుడు దేవతల మీద దండయాత్ర చేస్తాడు. ఇంద్రాదులకు వేరే దోవ లేక ఎక్కడో గుహల్లో దాముకొని శ్రీమన్నారాయణుల వారిని ఆరాధిస్తాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఎప్పుడైతే రాక్షసులు వారి ఆచార్యుల వారి ఆరాధన మానేసి వేదాలకు విరుద్ధమైన పనులు చేస్తారో అప్పుడు మీకు తప్పకుండా విజయం కలుగుతుంది అని చెప్తాడు. కాబట్టి ధర్మాన్ని మనం గనక వదిలేసామంటే, ధర్మాన్ని వదిలేసిన వాళ్లకు సుఖశాంతులు కలగవు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. ధర్మాన్ని ఆచరించే వాళ్లకు ఎప్పుడు కూడాను ఎప్పుడు కూడా వాళ్ళకు మంచే జరుగుతుంది. అలాగే భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు. మనం ఎవరి మీదనైనప్పటికీ కూడాను మోహం అనేది పెట్టుకోకూడదు. ప్రతి ఒక్కళ్ళను గౌరవించాలి, అంతేకాని అటాచ్మెంట్స్ అనేవి పెట్టుకోకూడదు. ఆ విధంగా ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను భగవంతుడు తప్పకుండా మంచి ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. కాబట్టి
ఒకరోజు కాశీ రాజుకు ఒక కూతురు కలిగిందట. ఆ బిడ్డకు పూర్వజన్మ జ్ఞానం ఉన్నదట. పూర్వజన్మలో తను కూడా ఒక స్త్రీగా ఉన్నదని, తన భర్తతోటి తను సహగమనం చేసిందని ఆమెకు గుర్తొచ్చాయి. అప్పుడు ఆ కాశీరాజు కూతురు అనుకుందట, మరి పూర్వజన్మలో నాకు ఒక వ్యక్తి భర్తగా ఉన్నాడు కదా, ఆ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన కలిగిందట ఆమెకు. కలిగి తనకు ఉండేటువంటి ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ తో అమ్మాయి ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం కలిగిందట. పూర్వజన్మలో తన భర్త పేరు శతధనుడు. ఆ శతధనుడు భగవంతుడి యొక్క నియమ నిష్టలను పాటించకుండా తన ఇష్ట ప్రకారం అన్యాయాలు అక్రమాలు చేసినటువంటి పాపం వల్ల విదిశ అనేటువంటి ఊర్లో నెక్స్ట్ జన్మలో కుక్క పిల్లగా పుడతాడట. అప్పుడు ఈ కాశీరాజు కూతురికి పూర్వజన్మ జ్ఞానం కలిగి తన తండ్రి తనకు పెళ్లి చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ తను ఇష్టపడలేదు. ఆమె తనకు పూర్వజన్మలో భర్తగా ఉన్నటువంటి వ్యక్తి శతధనుడు విదిశా నగరంలో కుక్క పిల్లగా పుట్టుంటే అక్కడికే చేరుతుంది. ఆ కుక్కను ఐడెంటిఫై చేస్తుంది. ఆ కుక్కతోటి మాట్లాడుతుంది, మీరు పూర్వజన్మలో నా భర్త, దుర్మార్గులతోటి మీరు స్నేహం చేశారు, దుర్మార్గులతోటి సహవాసం చేసినందువల్ల మీకు ఇటువంటి కష్టం కలిగి కుక్క జన్మ వచ్చింది. అప్పుడు చెప్తుంది, ఇంకా ఎంతకాలం ఉంటావి కుక్క శరీరంలో, ఈ శరీరాన్ని తొందరగా వదిలేసాయి, పూర్వజన్మలో నేను నీ భార్యను అని చెప్పినప్పుడు ఆ కుక్కకు ఆమె చెప్పే విషయాలు అర్థమైనాయి. ఆ తర్వాత కొంతకాలానికి ఆ కుక్క ఆ శరీరాన్ని వదిలేసి మళ్ళీ జన్మలో కూడాను కోలాహల పర్వతం దగ్గర నక్కగా పుడుతుందట. మళ్ళీ ఆ రాజకుమార్తెకు ఆ విషయం తెలిసి అక్కడికి వెళ్ళి కుక్కకు చెప్పినట్లే నక్కకు కూడా చెప్తుందట. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి తన యొక్క కర్మ వల్ల పూర్వజన్మలో తన భర్త వ్యక్తి ఈసారి ఒక తూడేలై పుడతాడట. మళ్ళీ ఆ విధంగా ఆమె వెళ్ళి చెప్పింది. ఆ శరీరాన్ని ఉద్దేశించిన తర్వాత నెక్స్ట్ టైంలో కూతిగా పుడతాడట. ఆ తర్వాత కొంగ, ఆ తర్వాత నెమలి. చివరికి ఆ నెమలిగా ఉన్నప్పుడు కొంతమంది వేటగాళ్ళు పట్టుకొని మళ్ళీ అదే మహారాజుకు గిఫ్ట్ గా ఇస్తారు. ఆ రాజకుమార్తె తెలిసి తన భర్తే మళ్ళీ నెమలిగా పుట్టి తన దగ్గరికి వచ్చాడని ఏం చేస్తారు, ఆ మహారాజు ఆ టైంలో ఒకప్పుడు జనక మహారాజు గంగా తీరాన్ని అశ్వమేధ యాగం చేసి గంగా జలంలో అమృత స్నానం చేస్తుంటే ఈ కాశీ మహారాజు తన కూతుర్ని, తన ఇంట్లో చేరినటువంటి తన కూతురు యొక్క పాత జన్మల్లో ఉండేటువంటి భర్తను ఇద్దరిని, నెమలిగా ఉన్నటువంటిది ఇప్పుడు ఆ నెమలిని తన కూతుర్ని తీసుకెళ్లి జనక మహారాజు అవభృత స్నానం అయిన తర్వాత గంగా నదిలో స్నానం చేస్తుంది. ఆ తర్వాత ఆ గంగా నదిలో స్నానం అయిన తర్వాత ఆ నెమలి తన శరీరాన్ని త్యాగం చేసి ఆ జనక చక్రవర్తి ఇంట్లో కొడుగ్గా పుడుతుంది.
ఆ తర్వాత మళ్ళీ తనకన్నా చిన్నవాడైనప్పటికీ స్వయంవరంలో తన భర్తనే పొంది ధర్మ ప్రవర్తనతోటి కలిగి జీవించి చివరకు భగవంతుడి విష్ణు సేవ చేసి విష్ణు సాయుధ్యం పొందింది. అందువల్ల మనము పాషండులతో సహవాసం చేయకూడదు, విష్ణు ద్వేషతో సహవాసం చేయకూడదు, దుర్మార్గుల ఇంట్లో భోజనం చేయకూడదు, పాషండుల చేత డబ్బు తీసుకోకూడదు, భగవంతుడిని ద్వేషించే వాళ్ళు, భగవంతుడే లేడనేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళని పాషండులు అంటారు. అటువంటి వాళ్ళకు దూరంగా ఉండాలని విష్ణు పురాణంలో మన అందరి కోసం ఆ యొక్క పరాశర మహర్షి చెప్పాడు. స్వస్తి ప్రజాప్త పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. నరేన్ 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 నారాయణ రీతి కృపా శ్రీరంగనాథ క్షేత్రి లక్తాపురం శ్రీకృష్ణదేవ శ్రీదేంద్ర మహం ప్రపంచ శ్రీమతి శ్రీకృష్ణదేవ శ్రీదేంద్ర మహాదేశకాయ నమః. అస్మత్ గురుభ్యో నమః, అస్మత్ పరమ గురుభ్యో నమః, అస్మత్ సర్వ గురుభ్యో నమః. నారాయణ నారాయణ స్వామి.